దేశవ్యాప్తంగా జరుగుతున్న సైబర్ మోసాల నెట్వర్క్ ను ఛేదించారు హైదరాబాద్ పోలీసులు. ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతో 9 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించారు. బ్యాంక్ అధికారుల అండతో సైబర్ మోసాలు జరిగినట్టు తెలిపారు. బ్యాంకు అధికారులతో సహా 52 మందిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. పెట్టుబడి స్కామ్లు, ట్రేడింగ్ మోసాలు, డిజిటల్ అరెస్టు పేరుతో అమాయకులను బెదిరించినట్టు తెలిపారు. సైబర్ ముఠాలకు అండగా నిలుస్తున్న బ్యాంక్ అధికారులే లక్ష్యంగా ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించామన్నారు. సొమ్మును దారి మళ్లించేందుకు నేరగాళ్లు 350 బ్యాంకు ఖాతాలను వినియోగించినట్టు చెప్పారు. 150 కోట్ల వరకు మోసాలు జరిగినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి అరవింద్ బాబు, ఏసీపీ ఆర్జీ శివ, మారుతి నేతృత్వంలో 16 ప్రత్యేక బృందాలు ఆపరేషన్లో పాల్గొన్నాయి. చైతన్యవంతం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. దాని తగ్గట్టుగా మనం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా ఎవరెవరు ఈ నేరాలని చేస్తున్నారు వాళ్ళందరిపైన చట్టపరమైన కేసు బుక్ చేయడము, నేరస్తులు అరెస్ట్ చేయడానికి నిరంతరం కృషి చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దేశవ్యాప్తంగా మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి మనం దాదాపు 100 మంది పైన అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కంటిన్యూషన్ లో ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 పేరుతోని మనము సైబర్ క్రిమినల్స్ నెట్వర్క్ ని డిస్మాంటిల్ చేయడానికి మా డీసీపీ సైబర్ క్రైమ్స్ అరవింద్ బాబు, మన ఏసీపీ శివమారుతి నేతృత్వంలో దాదాపు 9 రాష్ట్రంలో 16 టీమ్స్ పంపించి 150 మంది పోలీస్ ఆఫీసర్స్ వారం తరబడి ఆ స్టేట్ లో ఉంది. ఈ రోజు దాదాపు 52 మంది బ్యాంక్ మేనేజర్స్ కి, కేవైసీ వెరిఫైయర్స్ కి, కస్టమర్ రిలేషన్ మేనేజర్స్ కి, ఇంకా బ్యాంక్ ఆఫీషియల్స్ ని మరియు మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఒక ఆపరేషన్ లో మన టీం మెంబర్స్ అందరూ కూడా నా తరఫు నుంచి హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫు నుంచి పేరుగా అభినందిస్తున్నాను. ఫిబ్రవరిలో ఈ ఒక ఆపరేషన్ ఆక్టోపస్ ని మనము స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 117 మందిని అరెస్ట్ చేశాను. మళ్ళీ మన ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేశాను. దీంట్లో ఆల్మోస్ట్ 9 స్టేట్స్ లో ఉంటూ దాదాపు ఈ ఒక 52 మందిలో 32 మంది బ్యాంక్ ఆఫీస్, దాంట్లో 10 ఇంపార్టెంట్ బ్యాంక్స్ మేనేజర్స్, కస్టమ్ రిలేషన్ మేనేజర్స్, కేవైసీ వెరిఫైయర్స్, 10 మ్యూల్ అకౌంట్ హోల్డర్స్ ని, 5 మెంబర్స్ అకౌంట్ సప్లయర్స్ ని అరెస్ట్ చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ కి ప్రధానమైన కారణము ఒక టూల్ మ్యూల్ అకౌంట్. ఇది ఒక వ్యక్తి పేరు మీద దాన్ని ఓపెన్ చేసి లేదా ఒక కంపెనీ పేరు మీద ఓపెన్ చేసి దాని ఆపరేషన్ వేరే వ్యక్తికి ఇవ్వటం జరుగుతుంది. అలాంటి వాటిని మ్యూల్ అకౌంట్స్ అంటాము. ఈ ఫ్రాడ్స్టర్స్ ఈ మ్యూల్ అకౌంట్స్ ని సంపాదించి వాటి ద్వారా ఈ ఫ్రాడ్ అమౌంట్ ని ఒక అకౌంట్ నుండి ఇంకో అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ మేము తెలియజేసేది ఏంటంటే మీ బ్యాంక్ అకౌంట్ లో ఆపరేషన్ వేరే వ్యక్తులకు ఇవ్వకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరు మభ్య పెట్టినా, మీకు ఆ డబ్బులు ఆశ చూపించినా కానీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వేరే వాళ్ళకి ఇవ్వద్దు. అది క్రైమ్ లో ఇన్వాల్వ్ అయితే మీరు కూడా లీగల్ యాక్షన్ కి బదులు అవుతారు. కాబట్టి ఈ మ్యూల్ అకౌంట్ ని అరికట్టే క్రమంలో మీరు కూడా పోలీసులకి, సమాజానికి మీ వంతు కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నాం.